నమస్తే బ్రదర్ అందరికీ. ముఖ్య విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను ప్రలోభాలకు మభ్యపెట్టి వారికి 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి అందులో బస్సు, సిలిండరు, రైతు భరోసా, రైతు బీమా, రైతు బంధు ఇవన్నీ చెప్పి ప్రజల్ని మోసం చేసేరు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా రేపో మాపో లోకల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పని ఎలాగైనా జనాల్లోకి వెళ్ళి అత్యధిక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పొందాలన్న ఉద్దేశంతో జనాలని ఇంకో విధంగా మోసం చేస్తుంది. ఇది ఎలాగంటే, వచ్చిన కొత్తలోనే సమగ్ర సర్వే అని పెట్టారు. ఈ సమగ్ర సర్వేలో ఏం పెట్టిండ్రు అని అంటే, జనాలకు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, ఓకే, రైతు భరోసా, రైతు కూలీ భరోసా అని చెప్పేసి పెట్టారు కదా. అప్పుడే అప్లికేషన్స్ తీసుకున్నారు. మరి ఏ వ్యక్తికైనా కానీ ఆధార్ కార్డ్ని కొడితే ఆధార్ కార్డ్ నెంబర్ని టైప్ చేయగానే ఆ వ్యక్తికి ఏమున్నది అనేది తెలిసే విధంగా మీ ప్రభుత్వాలు అయితే ఏర్పాటు చేసినాయి కదా. అది ఒక గుర్తింపు కార్డు కదా. ఆ గుర్తింపు కార్డు ద్వారానే మరి ఎవరికి ఏమున్నదో ఏం లేదో తెలుస్తుంది కదా. మరి ఎందుకు మళ్ళీ మళ్ళీ ఈ సర్వే చేయడం ఎందుకు, మళ్ళీ జనాలని మభ్యపెట్టడం ఎందుకు? వాస్తవానికి మీరు చేసిన సర్వే ఏంది? ఈరోజు గ్రామాలలో, వివిధ గ్రామాలలో వచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, రైతు కూలీ భరోసా కానీ, వాటికి వీటికి మీరు చేసిన సర్వేకు ఎలాంటి సంబంధం లేదు. వాస్తవానికి ఈరోజు వచ్చిన ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులలో అక్కడక్కడ గ్రామాలలో చూస్తే మొత్తానికి ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి, అన్ని సదుపాయాలు ఉన్నవారికే ఇండ్లు వచ్చినాయి. కానీ ముఖ్యంగా ఎవడైతే దరిద్రస్థీన స్థితిలో ఉన్నాడో, ఎవడైతే కొన్ని ఏళ్ళ నుంచి పుట్టినప్పటి నుంచి ఇల్లు లేకుండా ఉన్నాడో, అద్దెకుంటున్నాడో, అలాంటి వాళ్ళకే ముఖ్యంగా లిస్టులలో పేర్లు లేవు. మరి మీరు ఏం సమగ్ర సర్వే చేసినట్టు, ఇలాంటి పేదలకు ఉపయోగపడుతున్నట్టు? ఓకే, ఇంకోటి రైతు కూలీ భరోసా అని చెప్పేసి 12,000 ఇస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. అయితే దాంట్లో ఏంది, వాస్తవానికి ఉపాధి హామీకి 20 రోజులు ముందు పోయిన కూలీలకు మాత్రమే అన్నారు. ఆ 20 రోజులు